హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దామా? రచయిత గోపరాజు లక్ష్మణ్ కుమార్ గారు. ఒక మధ్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్యగా వెళ్ళి తనకి ఏమాత్రం విలువలేని ఆ కుటుంబంలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. పెళ్ళి అయిన ప్రతి ఆడపిల్లకు భార్య స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కానీ నా విషయంలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది. నాకే ఎందుకు ఇలా జరగాలి? నేనేం తప్పు చేయకపోయినా నాకెందుకు ఈ శిక్ష? ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్ప? భారం వదిలించుకున్న తల్లిదండ్రులు తనను భారంగా భావించే భర్త. భగవంతుడా, నాకేది దారి? ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే నా మనసును గాయపరుస్తున్నాయి. నా పేరు సాధన. మా పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది. చందుకు ఇది రెండో పెళ్లి కారణంగా ఫంక్షన్ హాల్లో కాకుండా గుడిలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో ఏదో అయ్యింది అనిపించి ఆ మూడు ముళ్ళు వేయించారు. పెళ్లిలో చందు చాలా ముభావంగా ఉన్నాడు. చందు ముభావం నా మనసులో అలజడి రేపుతూనే ఉంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి 2 ఏళ్లయ్యింది. ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడట. కానీ చందు తల్లిదండ్రులు, నాన్నమ్మ, నీ తర్వాత 2 తమ్ముళ్ళు, నీ చెల్లెళ్లకు పెళ్లిళ్ళు చేయాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు రావాలి అని పదే పదే నచ్చజెప్పడంతో తప్పనిసరి ఒప్పుకున్నాడట. చందు రెండో పెళ్లి విషయంలో నానమ్మనే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సాధననిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. సాధన పెళ్లి బట్టలతో చందు ఇంట్లో అడుగుపెట్టింది. తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా అన్ని అత్తింట్లోనే జరిపించారు. అందరి ఆడపిల్లల్లాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో చందు గదిలోకి వెళ్ళింది. చందు చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. సాధన లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు. చందు ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. అయినా కూడా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాస్ అందివ్వబోయింది. వెంటనే కొంచెం కోపం చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తర్వాత అక్కడ ఉన్న చాప పరుచుకొని పడుకుంది. ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడు. తన దగ్గరకు వస్తేనే అసహ్యించుకున్నట్లు చూస్తున్నాడు. ఇంకా చందు ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరూ తనను ఒక మనిషిగానే చూడడం లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సాధనని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెబుతున్నారు. ఆ రెండో భార్య అనే పదం తనను చాలా బాధిస్తుంది. కేవలం వంట చేసే అంజమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు. ఆమె నడుము నొప్పి కారణంగా తన గది దాటి బయటికి రారు. మామగారు చందు ఉదయం 9 గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోతారు. తన చుట్టూ చాలామంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది. అప్పుడప్పుడు అమ్మ, చెల్లెల నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది. ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు చందు మాట్లాడిన మాటలు మనసులో గుచ్చి గుచ్చి బాధిస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. అప్పటికే 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. రాత్రి పడుకోబోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి పట్టు కోసం 2 చేతులు చందు భుజాలపై ఆనించింది. వెంటనే సాధన చెంప చెల్లుమంది. చందు కోపంతో ఊగిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. నేను అన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను. మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. సాధనకి ఊహించని దెబ్బ. ఒక పక్క అర్థం కాని చందు మాటలు, మరో పక్క దుఃఖం పొంగుకొని వచ్చింది. ఇంకేం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. చీకటిలో కావలసినంతసేపు ఏడ్చింది. ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు. తనకు కేవలం రెండో పెళ్లి అని మాత్రమే చెప్పాడు. ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళలోని బాధ తను స్పష్టంగా చూసింది. సాధన, నేను నీకు పెద్ద చదువును చెప్పించలేకపోయాను. చివరకు నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో కూడా తెలియదమ్మా. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి, కట్టుకునే బట్టకు లోటు లేకుండా బ్రతుకుతావు. నీ చెల్లెళ్ళ జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది. ఈ అసమర్థత తండ్రి ఇంతకన్నా ఇంకేమీ చేయలేడమ్మా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అవే పెళ్లికి ముందు తన తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండానే తల వంచి తాళి కట్టించుకుంది. ఇది మాత్రమే తనకు తెలుసు. కానీ చందు ఏంటి ఏదో మెసేజ్ అంటున్నాడు? ఉదయం నుండి ఇదే ఆలోచన. చందు వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ హడావుడిగా ఉంది. ఆ రోజు కొత్త ప్రాజెక్టు ఓకే అవ్వడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చందు కంపెనీకి ఎండి అయినా తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు. ఏమాత్రం గర్వం లేని మంచి మనసే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది. తనకు ఆప్తమిత్రుడైన హేమంత్ రూమ్లోకి వస్తూనే, ఏంటి సార్ బిజీనా? అందరూ బయట నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు.
చందు తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండి, తర్వాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు. హేమంత్ చాలా సంవత్సరాల నుండి చందు మనసును అతి దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంకా పార్టీ గురించి కాకుండా, సరే గాని మా సిస్టర్ ఎలా ఉంది, నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయ్యిందా అంటూ టాపిక్ మార్చాడు. కానీ చందు నుండి ఏ సమాధానం లేదు. అరే నిన్నేరా అడిగేది, నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయి, ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్. ఆ మాటలకి చందు ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక్కసారిగా సీట్లో నుండి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు ఆమెను, నన్ను నమ్ముకొని రమ్మని నేనేమైనా అడిగానా, ఇంకొకసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు, నీకేమైనా తెలుసుకోవాలని ఉంటే ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చందు విపరీత ప్రవర్తన హేమంత్ని విస్మయానికి గురి చేసింది. అంటే చందు ఇంకా తన మొదటి భార్య సీమ జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడనమాట. అంతమంది నచ్చజెప్పినా తనలో మార్పు రాలేదు. అయినా ఇది మనసుకు సంబంధించిన విషయం, మర్చిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు. హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా చందు గతం వైపు మళ్ళాయి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం చందు సీమను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు చెప్పడానికి భయంగా ఉంది, నీ హెల్ప్ కావాలి అంటే తాను కూడా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడానికి చాలానే కష్టపడ్డాడు. సీమ గొప్పింటి పిల్ల, అయినా చాలా సింపుల్గా చలాకీగా ఉండేది. అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది. ఆమెలో పరోపకార గుణమే చందు మనసును ఆమెకి దగ్గర చేసింది. కానీ పెళ్ళయి 6 నెలలు కూడా కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో సీమని చందు నుండి దూరం చేసింది. అత్తమామలతో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న సీమ అక్కడికక్కడే మరణించింది. వెనుక ఉన్న అత్తమామలు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. సీమ వియోగాన్ని భరించలేక చందు మానసికంగా కృంగిపోయాడు. చందు చాలా రోజులు ఒకే రూమ్కి పరిమితమై పదే పదే సీమ ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు. కోలుకోవడానికి 6 నెలలు పైగానే పట్టింది. తండ్రి చొరవతో కోలుకున్నాడు. కానీ మనసులో గూడు కట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్. అయినా మనసు ఇంకా చందు గురించే ఆలోచిస్తుంది. ఒకసారి చందు ఇంటికి వెళ్ళి సాధనను కలవాలి, ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు. సాధన ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది. సాధన ఒకసారి ట్రా అన్న పిలుపుతో పరుగులాంటి నడకతో అత్తగారు ఉన్న రూమ్కి వెళ్ళింది. సాధన, ఈరోజు ఊరి నుండి మా అత్తగారు వస్తున్నారు, అదే శారదమ్మ గారు వస్తున్నారు. ఆవిడ పెద్దావిడైనా కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నువ్వే దగ్గరుండి అవసరమైనవన్నీ చూసుకోవాలి. 4 రోజుల కంటే ఎక్కువ ఉండరు. నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఈ నడుం నొప్పితో ఏ పని చేయలేకపోతున్నాను. లేకపోతే అన్నీ నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. ఇంట్లో అందరూ భయపడేది, గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే. ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు. నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఇప్పుడు సాధనకి అర్థమైంది. అంటే శారదమ్మ గారు చెప్పారని చందు తన్ని పెళ్లి చేసుకున్నాడన్నమాట అని మనసులో అనుకొని, అలాగే అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది. కాసేపటికి శారదమ్మ గారిని తన పెద్ద మరిది గౌతమ్ కారులో తీసుకొని వచ్చాడు. ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే, సాధన ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది. బాగానే ఉన్నాను అమ్మమ్మ గారు, రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులను తీసుకుంది. సాధన చెప్పిన సమాధానం అమ్మమ్మ గారికి తృప్తిని ఇవ్వలేదు. వాడిపోయిన సాధన ముఖాన్ని చూసి అక్కడి పరిస్థితి అర్థం చేసుకుంది. సాధన మాత్రం శారదమ్మ గారి వెంటే ఉండి ఆమెకు కావలసినవన్నీ అందిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం శారదమ్మ గారు, సాధన, ఇక్కడ దగ్గరలో శివుని గుడి ఉంది, సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం, త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది శారదమ్మ గారు. అన్నట్లుగానే 5 గంటలకల్లా గుడికి బయలుదేరింది. సాధనతో పాటు దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మంటపంలో ఇద్దరు కూర్చున్నారు. సాధన, చందు నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది. బాగానే ఉంటున్నారు అమ్మమ్మ గారు, మేమిద్దరం బాగానే ఉన్నాం అంది సాధన. ఎందుకమ్మా నిజం దాస్తావు, ఏడ్చి ఏడ్చి కమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలీదా అని ఆమె చేతిలోని సెల్ ఫోన్ తీసి సాధనకు ఇచ్చి అందులోని ఉన్న మెసేజ్ని చదవమన్నట్లుగా సాధన వైపు చూసింది భయం భయంగా. సాధన కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు పెడుతున్నాయి. రామకృష్ణ గారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి చేయాలనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య. మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి. నేను నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్లికి సరే అన్నాను. మీరే ఏదో ఒక విధంగా ఈ పెళ్లిని ఆపండి. అది ఆ మెసేజ్ సారాంశం. చదవడం పూర్తయ్యేసరికి సాధనకి కళ్ళు బయలు కమ్మాయి. తను అగాధంలో కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. కళ్ళ నీళ్లతో శారదమ్మ గారి వైపు చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది.
ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు. కానీ నేను నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను. ఎందుకంటే చందు గురించి నాకు బాగా తెలుసు. చందు తప్పక మారతాడు అన్న నమ్మకం నాకుంది. అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించే చెప్పేవాడు. అందుకే నా దృష్టిలో నువ్వే చందుకి సరి అయిన భార్యవి అనిపించింది. ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో కథలు, ఒక్కొక్కరు ఒక్కో గదికి పరిమితం. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఇంట్లో అంతమంది ఉన్నా ఇల్లంతా ఎప్పుడు నిశ్శబ్దమే. కళాకాంతులు లేని ఆ ఇంటికి ఆశాదీపమై వెలుగులు నింపుతావు అన్న నమ్మకం నాకుంది. చందుకు రెండో పెళ్లి చేయడానికి ఎంతోమంది గొప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వటానికి పోటీ పడ్డారు. బయట నా మనవడికి ఉన్న గౌరవం అటువంటిది. కానీ వాళ్ళందరినీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా. నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో సాధన తలపై ప్రేమగా నిమిరింది. సాధన మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా శారదమ్మ గారిని చూస్తుంది. మళ్ళీ ఆవిడే, ఆ సాధన, నేను ఇలా చెప్పాను అని ఏమీ బాధపడకు. నా మనముడి మీద ప్రేమ నన్ను ఇలా చెప్పిస్తుంది. ఆయన చందు మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు. నీ కోసం నువ్వు జీవించు. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు నడుచుకో. నీకు చదువంటే చాలా ఇష్టమని తెలిసింది. ఆగిపోయిన డిగ్రీ మళ్ళీ పూర్తి చేయమ్మా. ఊర్లో అందరికీ సహాయపడుతూ ఉండేదానివి. అలాగే ఇక్కడ కూడా నీ ఇష్ట ప్రకారం నడుచుకో. కానీ భార్యగా నీ భర్తకు నువ్వు చేయవలసినవి మాత్రం నిర్లక్ష్యం చేయకు అంటూ గీతోపదేశం చెప్పినట్లే చెప్పింది శారదమ్మ గారు. ఆవిడ చెప్పిన దాంట్లో నీ కోసం నువ్వు బ్రతకాలి అన్న మాటలు సాధన మనసుకు హత్తుకున్నాయి. అవును, చందుకి నేను ఇష్టం లేకపోతే ఇక నాకు జీవితమే లేదా? తను పుట్టింది ఒక చందు కోసమే కాదు, తను చేయవలసింది ఇంకేదో ఉంది. ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదాన్లా బాధపడ్డాను? తనలో తనే ఆలోచించింది. మరొకసారి పరమేశ్వరుడికి నమస్కరించింది. ఇప్పుడు ధైర్యంగా లేచి రండి అమ్మమ్మగారు, ఇంటికి వెళ్దాం అంటూ బయలుదేరింది. తరువాత 2 రోజులకే శారదమ్మ గారు ఊరికి వెళ్ళిపోయారు. కానీ వెళ్లే ముందు చందుని పిలిచి, పెళ్లికి ముందు నువ్వు పంపించిన మెసేజ్లు ఏమీ సాధనకి తెలియదు. నువ్వు ఆ అమ్మాయిని కనీసం ఒక మనిషిలా చూడు అని కాస్త గట్టిగానే చెప్పింది. అలాగే సాధన చదువుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది. ఇప్పుడు సాధన చాలా బిజీగా మారిపోయింది. ఈ మార్పుకు మరికొంత సహాయం చేశాడు హేమంత్. ఒకరోజు హేమంత్ సాధనని కలవడానికి ఇంటికి వచ్చాడు. చందు మొదటి భార్య సీమ గురించి చాలా విషయాలు చెప్పాడు. తను కూడా చాలా ఆసక్తిగా ఉన్నది. అలాగే తాను చేయాలనుకున్న పనుల గురించి కూడా చెప్పింది. హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ సాధనకి ఇచ్చాడు. అప్పుడు సాధన ఉదయం లేచిన దగ్గర నుంచి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటుంది. అత్తగారికి వేసుకోవలసిన మందులు తనే దగ్గరుండి ఇవ్వడం, డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం మొదలుపెట్టింది. చిందరవందరగా ఉన్న మరుదుల రూములన్నీ పనివాళ్ల సహాయంతో సర్దించింది. మరుదులు తనని వ్యతిరేకించారు. వాళ్ళ రూమ్లో అడుగు పెట్టొద్దన్నారు. అయినా కూడా సాధన చిరునవ్వుతో ఇల్లు నీటుగా ఉంచడం నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కొంచెం మార్చగలిగింది. ఇంకా తాను తెలుసుకున్న అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్లకు కావలసిన అవసరాలు ఒక బుక్లో నోట్ చేసుకొని వచ్చింది. ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది. దాంట్లో హేమంత్ చాలామందిని జాయిన్ చేశాడు. అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. ఆ సహాయాన్ని సాధన స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళకి అందించేది. ఇంకా తనకు ఇష్టమైన పని చదువు చెప్పడం. అందుకోసం దగ్గరలో ఉన్న మురికివాడను ఎంచుకుంది. అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు. తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలే ఇళ్లకి కాపలా ఉండేవారు. వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు. సంధ్య వాళ్ళందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం, అవసరమైన వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం చేసింది. ఈ పని సంధ్యకి చాలా సంతోషం ఇచ్చేది. అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు. ఒకరోజు సాధన మరిది గౌతమ్ అదే దారి వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్న వాళ్ళ కారు చూసి, ఇక్కడికి ఎవరబ్బా వచ్చారు అని లోపలికి వెళ్ళి చూశాడు. అప్పటికే సాధన పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎంతో సంతోషంగా పాఠాలు చెబుతుంది. గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సాధన మీద ఇంట్లో ఎవరికీ మంచి అభిప్రాయం లేదు. కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఒక్కసారిగా సాధన చాలా ఉన్నతంగా కనిపించింది గౌతమ్కి. ఇదే విషయాన్ని ఇంటికి వెళ్ళి తన చెల్లి తమ్ముడికి కూడా చెప్తాడు. తర్వాత సాధన తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది. గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్కి తీసుకెళ్లాడు. మెల్లగా అందరి మనసుల్ని గెలుచుకుంటుంది. కానీ ఒక్క చందుని మాత్రం ఇంకా మార్చలేకపోయింది. ఆ రోజు ఇంట్లో హడావుడిగా తిరుగుతూ సాధన ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది. గౌతమ్కి కేక్ తీసుకురమ్మని చెప్పింది. అందరూ 5 గంటల కల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది.
అన్నట్టుగానే మావయ్య గారితో సహా అందరూ 5 గంటలకే ఇంట్లో ఉన్నారు. ఒక్క చందు తప్ప. సాధన ఎందుకు రమ్మందో ఎవరికీ తెలియక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాల్లో టేబుల్ నీట్గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళ రూమ్లో ఉన్న సీమ ఫోటో తీసుకొచ్చి పెట్టింది. ఇంతలో కేక్ కూడా వచ్చింది. అన్నీ అరేంజ్ చేసి, మావయ్య గారు, ఈరోజు సీమక్క పుట్టినరోజు. తను మనతో లేకపోయినా మనందరి మనసుల్లో సజీవంగానే ఉంది. అందుకే సీమక్కకు బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. రండి, మీరే కేక్ కట్ చేయాలి అంది. అందరూ సాధన వైపు ఆశ్చర్యంగా చూశారు. అందరికీ సాధన చాలా ఉన్నతంగా కనిపించింది. కానీ సాధన మామగారు, నేను కాదమ్మా కేక్ కట్ చేసేది, చందుకు ఫోన్ చేస్తాను, వాడొచ్చి కట్ చేస్తాడు అని చందుకు ఫోన్ చేయబోయాడు. కానీ అప్పటికే చందు హడావుడిగా లోపలికి వస్తున్నాడు. వెనుకే హేమంత్ కూడా ఉన్నాడు. చందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అంకుర అనాథ శరణాలయమేనా? అవునండి అనే సమాధానం వినపడింది. ఈరోజు నా భార్య సీమ పుట్టినరోజు. నేను మరొక గంటలో మీ శరణాలయానికి వస్తాను. పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి, నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను అంటూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. కానీ అవతల పక్క నుండి, ధన్యవాదాలండి చందు గారు, ఆల్రెడీ సీమగారి పేరు మీద ఈరోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్, బట్టలు, వాళ్ళకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుండి సాధన గారు అందజేశారు. పిల్లలతో 1 గంట ఇక్కడే గడిపి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు. సాధన గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి. ఫోన్లో వినబడిన సమాధానంతో చందుకి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది. అక్కడే నిలబడిపోయాడు. అప్పటికే చందు కోసం ఎదురు చూస్తున్న అందరూ అన్నయ్య రా తొందరగా అంటూ పిలుస్తున్నారు. తర్వాత చందు కేక్ కట్ చేస్తాడు. గౌతమ్కి, చిన్న తమ్ముడికి, చెల్లెమ్మకి అందరికీ కేక్ తినిపించాడు. సాధన మాత్రం ఒక పక్కగా నిల్చొని చందు ముఖంలో ఆనందం వెతుకుతుంది. సీమ ఫోటో చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా తడుముతూ, సీమక్క, నువ్వు ఎంత అదృష్టవంతురాలువో కదా. ప్రేమ పేరుతో చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా చందు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటూ తను కూడా అక్కడున్న కేక్ తీసుకుంది. చందు సాధన వైపే చూస్తున్నాడు. ఆ స్థానంలో ఎవరున్నా కానీ సీమపై కోపమే ఉండేది. నిజం చెప్పాలంటే సీమ జ్ఞాపకాలు సాధన జీవితానికి అడ్డంకి. కానీ సాధన మాత్రం సీమని అభిమానిస్తుంది. చందుకి చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేశారు. చందు తమ్ముళ్ళు మాటిమాటికి వదినా వదినా అని పిలుస్తుంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది. హేమంత్ కూడా వాళ్ళతో కలిసి సరదాగా అందరినీ నవ్విస్తున్నాడు. చందు ముఖంలో కూడా చిరునవ్వు కనబడింది. భోజనాలు అయ్యాక హేమంత్ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. చందు కూడా గేట్ వరకు హేమంత్తో కలిసి వెళ్ళాడు. హేమంత్ వెళ్లే ముందు, చందు, భగవంతుడు నీకు సీమను దూరం చేసిన సాధన రూపంలో మరో అదృష్టం నీ చేతిలో పెట్టాడు. ఆ అదృష్టాన్ని చేజార్చుకోకు. ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అంటూ తాను చెప్పాలనుకున్నది చందుకు చెప్పి వెళ్ళిపోయాడు. చందు రూమ్లోకి అడుగు పెట్టినప్పటికీ సాధన అక్కడ ఏవో సర్దుతుంది. చందు మెల్లగా సాధన దగ్గరికి వచ్చి సాధన ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన కళ్ళల్లోకి చూస్తూ, సాధన, నన్ను క్షమించు, నీ మనసును బాధ పెట్టాను అన్నాడు. చందు పిలుపులో ప్రేమ, అతని చూపులో ఆరాధన కనిపించాయి సాధనకి. సాధన సమాధానంగా చిరునవ్వు నవ్వింది. సాధన, మనం రేపే మీ ఊరు వెళ్దాం. మీ నాన్నగారు నీ గురించి ఎంత బాధపడి ఉంటారో నేనే ఆయనతో అన్ని విషయాలు మాట్లాడాలి అన్నాడు. సాధనకి చాలా సంతోషం అనిపించింది. ఈ సంతోషానికి కారణమైన శారదమ్మ గారికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇప్పుడు చందు రెండో భార్య సాధన పూర్తిగా అతని మనసులో మొదటి భార్య స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.